గతంలో ఇదివరకు జరిగినట్టుగా కాకుండా దాదాపు 19 కోట్ల రూపాయలు దాదాపు ఒక్కొక్క షిప్ కి పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది కదా ఈ రోజు. మళ్ళీ రిపీట్ చేయండి, మళ్ళీ రిపీట్. అవన్నీ ఓకే, కానీ హర్ముజ్ నుంచి బయటకు వచ్చే ప్రతి ఆయిల్ షిప్ కి కూడా దాదాపు 19 కోట్ల రూపాయలు ఖచ్చితంగా రుసుము కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కదా ఇప్పుడు. అది కొన్ని రోజులు ఉంటుంది, ఇంకా సెటిల్ 2 వారాలు టైం ఇచ్చింది కదా. 2 వారాలు టైం ఎందుకు ఇచ్చాడు? అది సెటిల్ చేయటానికి 2 వారాలు ఈ ఆటలు ఆడతాడు అంతే. 2 వారాల టైం బాంబింగ్, ఆ యుద్ధం ఆఫ్ చేయటానికి ఆగేది. ఈ నెగోసియేషన్ జరుగుతాయి. అమెరికా వాళ్ళ దగ్గర ఉన్న యాటమ్ బాంబ్ తయారు చేస్తాయన్నీ మాకు ఇచ్చేయాలి, నువ్వు మిసైల్స్ ప్రొడ్యూస్ చేయటానికి వీలు లేదు, హార్మోజ్ వేయే దారిలో నీకు సంబంధం లేదు. ఈ 3 ఒప్పుకుంటే ఆ 3 ఒప్పుకుంటే ఇరాన్ పని ఏం మిగిలింది? ఒకవేళ ఇరాన్ ఒప్పుకోకపోతే మళ్ళీ యుద్ధం. ఇంకో 15 రోజుల్లో మళ్ళీ యుద్ధం చేస్తారు. దానికి ఏమవుతుందంటే చక్కగా మనకి ఫస్ట్ క్లాస్ గా రెడీ అయిపోతారు. అమెరికా 15-20 రోజుల్లో రెడీ అవుతుంది. ఆయిల్ సర్దుకుంటుంది, ప్రపంచంలో ఆయిల్ సర్దుకుంటుంది అని ఏంటి మీరంటే, కొత్త ఆయిల్ వెనుజులా నుంచి, అర్జెంటీనా నుంచి, కెనడా నుంచి, నార్వే నుంచి, దూర ప్రదేశాల్లో వాడలు ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి అవి చేరటానికి పోవటానికి చేయవలసిన పని ఈ గ్యాప్ వచ్చేస్తాడు, సాయం చేస్తాడు. ఇప్పుడు ఆయిల్ ధర తగ్గింది కదా, భారతదేశం కొంచెం కొనుక్కుంటారు. ఓకే, అంటే కాబట్టి ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడానికి 15 రోజులు ఒక మంచి ఇది ఒక డ్రామా. ఆయిల్ మార్కెట్ వేడి తగ్గింది, ఇంకేం కావాలి? ఇది చాలా మంచి న్యూస్ శివప్రసాద్ గారు. ఇది భారతదేశానికి అనుకోని ప్రాఫిట్. మన గవర్నమెంట్ స్టక్ అయిపోయారు సార్ మీరు. పుల్లారావు గారు మీకు సిగ్నల్ పోయినట్టుంది, ఒకసారి చూస్తారా? పుల్లారావు గారు ఒకసారి మీరు ఒకసారి మీ సిగ్నల్ పోయినట్టుంది, ఒకసారి చూసుకుంటారా? ఒక పండగ చెప్పండి సార్. నా ఊరిలో నా ఇంటి నిండా ఫ్రిడ్జ్ నిండా తిండి ఉన్నది, మిగతా వాళ్ళు చచ్చిపోతున్నారంటే నాకేం లెక్క. అలాగుంటుంది భారతదేశం. అది మన గవర్నమెంట్ అక్కడ ఫెయిల్ అయింది గవర్నమెంట్. యుద్ధం వస్తుందని యాంటిసిపేట్ చేయాలి కదా. దేనికి ఫారెన్ మినిస్టర్స్ లేకపోతే చకాచక్ మాట్లాడుతున్నారు ఒక్కో మంత్రి, దేనికి పెట్రోలియం మినిస్టర్ అక్కడ ఫెయిల్ అవ్వారు మనవారు. లేకపోతే మన దేశానికి అద్భుతంగా ఎంజాయ్ చేద్దాం. ఫిబ్రవరిలో యుద్ధం వస్తుంది, జనవరి నుంచి యుద్ధ మేఘాలు కనపడుతున్నాయి. ఏంటి మన ప్రాబ్లం? ఇది మూసేస్తే ఏమవుతుంది, అది మూసేస్తే ఏం లెక్కలేదా? మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్పాలా వీళ్ళకి? అది అక్కడ ఫెయిల్ అవ్వారు, టోటల్ ఫెయిల్. ఓకే, అంటే మొత్తం మీద మీరు ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటంటే, ఇదంతా ట్రంప్ చాలా మంచి విఘ్నతతోనే ఆలోచించి మాత్రమే ఇదంతా చేశాడు అని మీరు అంటున్నారా? అంటే ట్రంప్ ఆలోచన వేరు. నా దగ్గర శక్తి ఉన్నది, వార్నింగ్ ఇస్తా, నేను చేస్తా. పూర్వం నుంచి పర్షియా, ఇరాన్, గ్రీస్, మొంగల్ ఖాన్, జంగిస్ ఖాన్, అక్కడ శాస్త్రం ఏంటంటే ఊరికి దేశానికి వచ్చి ఇదిగో బయట ఉన్నాం, నువ్వు సరెండర్ అయిపో, ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. సరెండర్ అవ్వకపోతే ప్రతి మగవాడిని చంపేస్తాం అని ట్రంప్ అలా చెప్పాడు. పర్షియా అనే దేశం, ఇరాన్ అనే దేశం ఇతర విరోధులకు ఏం చెప్పాడో వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకి తెలుసు ఆ మాత్ర మందు పనిచేస్తాదని, విషయం అని తెలుసు. నీ మొత్తం నాశనం చేస్తాం, సరెండర్, మొత్తం నాశనం చేస్తాం, అదే చెప్తా వచ్చేది కదా 10 రోజులు. అది ఎక్కింది, అందరికి ఎక్కింది, ఒప్పుకున్నారు. సీజ్ ఫైర్ అయిపోయింది. సీజ్ ఫైర్ అంటే యుద్ధం ఆఫ్ చేసి ఇంకో 2 వారాలు మాట్లాడుకుంటాం అంతే. పాకిస్తాన్ అవుతుంది. అయ్యో, వాళ్ళు మీటింగ్ పెడితే ఇంక అయిపోయారా? ఏమవుతారు? 2 రోజులు ఆ ఫోటోలు గిటోలు ఉంటాయి. తర్వాత చీఫ్ మినిస్టర్ గారు ఎవరో పెళ్లికి వచ్చాడు, స్టేజ్ మీద ప్రధానమంత్రి గారు వచ్చాడు, ఒక మీడియా పర్సనాలిటీ గారు బొకే ఇచ్చి వెళ్ళిపోయాడు. అయిపోయిందా? కరెక్ట్.